హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక టేస్టీ అండ్ ఎమ్మీ స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి. ఇది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. చాలా డిఫరెంట్ అన్నమాట. స్వీట్ కార్న్తో వడలు ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? మరి దీనికి మనకు కావాల్సినవి పచ్చిమిరపకాయలండి, సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర, పొటాటో గ్రేట్ చేసుకోవాలి, కొంచెం టమాటో అండి. మనం స్వీట్ కార్న్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట, కచ్చాపచ్చాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో మనము కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం తురుము వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము అన్నమాట. ఉల్లిపాయలు కూడా మనం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో టమోటా పీసెస్ కూడా వేసుకోవాలి. పొటాటో కూడా నేను గ్రేట్ చేసి పెట్టుకున్నానండి, సన్నగా తురుముకోవాలన్నమాట. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. మనం ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాము రుచికి తగినంత. ఇందులో మనం కొంచెం శనగపిండి కూడా వేస్తున్నామండి. ఇందులోనే నేను కొంచెం మైదా పిండి, లేదా మీతో ఏది ఉంటే అది తీసుకోండి, మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్, మీ ఇష్టం అండి. ఏదైనా కొంచెం టేస్ట్ కోసమే అనమాట. ఒక స్కూప్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇందులో వాటర్ కూడా ఏం వేసుకొని అవసరం లేదు. ఈలోపు మనము పెనం మీద ఆయిల్ వేసేసి కొంచెం హీట్ చేసుకుందాం. ఇది వచ్చేసి డీప్ ఫ్రై అండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా లాగదన్నమాట, ఎందుకంటే మనం ఇందులో కొంచెం కూడా వాటర్ వేయట్లేదు. ఈ పిండిలో మనం ఎంత గట్టిగా కలుపుకుంటే అంత ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది అనమాట. ఇందులో సరిపడా ఉప్పు, కారము, గరం మసాలా 3 వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి, వడపిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోండి, కొంచెం ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. మనకి వడ ఒత్తుకునేలాగా రావాలి. వాటర్ ఏం అవసరం ఉండదండి, ఎందుకంటే మనం అన్నీ ఇందులో గ్రేటెడ్గా వేసుకున్నాం కదా. క్యారెట్లో వాటర్, టమాటోలో వాటర్ ఉంటుంది, ఆనియన్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుందండి. మనకు వాటర్ ఏమీ అవసరం ఉండదన్నమాట. కొంచెం ఇలా బాగా స్మాష్ చేసేసుకొని బాగా మెత్తగా చేసి ఉన్నాం కదండి, అవన్నీ మనం ఇందులో వేసాం కదా. ఇలా ఒత్తంగానే మనకి వడల్లా వచ్చేసేయాలి. ఇదిగోండి కన్సిస్టెన్సీ, ఇలా వడల్లా వచ్చేసేయాలన్నమాట. ఇంకా మనకి వచ్చేసి ఆయిల్ అయితే కాగిపోయిందనమాట. ఇంకా వడల్లా ఒత్తుకొని మనము ఇందులో వేసేసుకుందామండి, ఆయిల్లో వేసేసుకుందాము. మనకి వడలు లైట్ రెడ్డిష్ షేడ్ వచ్చేసేంత వరకు ఉంచుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేసుకోండి. ఇదిగోండి మనకి టేస్టీ స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి. ఇది చట్నీతో కానీ, లేదా చిల్లీ సాస్తో కానీ, లేదా కారపొడితో, లేదా చట్నీ, పల్లీ చట్నీ అయినా దేంతో తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఈ వడలు వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఖచ్చితంగా ఈ స్వీట్ కార్న్ వడ టేస్ట్ చేస్తారు కదా. మీ స్వహస్తాలతో మీరు చేసుకొని టేస్ట్ చేయండి. ఈ స్నాక్ ఐటెం అయితే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేశాక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. బాయ్ బాయ్.